సాధారణంగా అయితే పందులకి శునకాలకి అసలే పడదు. పందులు కనిపిస్తే చాలు శునకాలు గుంపులుగా వెళ్లి తరుముతుంటాయి. ఆ దృశ్యాలు గ్రామాల్లో అనేకంగా కనిపిస్తాయి. శునకం ఒంటరిగా ఉన్నా ఆ సమయంలో పందులు కూడా కుక్కని భయభ్రాంతులకు గురి చేస్తూ తరిమేస్తాయి. ఇలాంటి దృశ్యాలు కూడా మనకు గ్రామాల్లో తరచుగా కనిపిస్తాయి. అలాంటిది జాతి వైర్యాన్ని మరిచి ఓ శునకం పంది పిల్లలకి పాలిచ్చి అమ్మలోని ఔదార్యాన్ని చాటుతూ స్థానికులకు ఆశ్చర్యం కలిగించింది. జంతువులలో కూడా కొన్ని భావోద్వేగ సన్నివేశాలు దర్శనమిస్తుంటాయి. కానీ ఒకే జాతికి చెందిన వాటిలో ఎక్కువగా కనిపిస్తాయి. వాటి బాధ మాటల రూపంలో అర్థం కాకపోయినా అక్కడ కనిపించే దృశ్యం మనకు కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. కానీ ఒకే జాతికి చెందిన జంతువులు కాకుండా ఓ శునకం తల్లి లేని పంది పిల్లలని దగ్గరికి తీసుకొని పాలిచ్చి తన తల్లి ప్రేమను చాటుకుంది. ఇదే చేస్తున్న క్రమంలో మాకు ఒక వాలంటీర్ ఒక వీడియో పంపారు. ఏంది అని అంటే, ఒక పంది పిల్ల కుక్క పాలిస్తుంది. అయితే చాలా వరకు ఈ మధ్య చూసుకుంటే డాగ్స్ అటాక్ అయినాయి, రోడ్డు మీద వెళ్తుంటే ఊరికే పిల్లల్ని కరిచినాయి అని చెప్పేసి చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. కానీ ఇలాంటి వీడియో కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు అనంటే, కుక్క తను ఎవరైనా కానీ దగ్గరికి తీస్తుంది. మీరు చూడండి, ఈ కుక్కలు ఇప్పుడు పాలిచ్చడం చూస్తున్నారు. ఎంతో అపూర్వమైన దృశ్యం. అసలు ఇంతవరకు చాలా వరకు లేవు. అలాంటిది మన చూడండి, అంటే ప్రేమ, తల్లి ప్రేమ ఎప్పుడైనా కానీ మరగదు. అది చిన్న పిల్ల కానీ ఏదైనా కానీ. ఇప్పుడు ఆవును కూడా మీరు చాలాసార్లు చూసుంటే వేరే వాటికి పాలిచ్చినాయి అని చెప్పేసి. అంటే ప్రతి జీవి ఇంకొక జీవిని ప్రేమిస్తుంది. మనం కూడా ఆ జీవుల్ని ప్రేమించాలని హ్యాండ్స్ టు హర్ ఫౌండేషన్ ద్వారా మేము కోరుకుంటాం. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం శునకం ఎప్పటి నుండో ఇదే గ్రామంలో నివసిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆ శునకం పిల్లలు కూడా చేసింది. ఆ పందులే ఎక్కడి నుండి వచ్చాయో ఎవరికి తెలియదు. కానీ వాటి ఆకలి బాధ అర్థం చేసుకున్న శునకం ప్రతిరోజు వాటికి పాలిస్తుందని తెలిపారు. అయితే ఏది ఏమైనప్పటికీ శునకం తనలోని అమ్మ ప్రేమను పంచి జాతులు వేరైనా అమ్మ ప్రేమ ఒకటే అని తెలియజేసింది.